హాయ్ హలో నమస్తే. నేను పద్మ సుసర్లా. ఈరోజు నేను మా ఊళ్ళో ఉన్న బుష్ పార్క్ వచ్చానండి. మీకు ఇక్కడ బుష్ పార్క్లో రకరకాల గులాబీలు ఉంటాయండి. మా బుష్ పార్క్లో అవి మీకు చూపించాలి. మళ్ళీ ఎండాకాలం ఇంకా దవితే తగ్గిపోతాయి పువ్వులు అని చెప్పి ఇంకా ఇవాళ మా ఫ్రెండ్ని అడిగితే తను తీసుకొచ్చింది. ఇద్దరం వచ్చాము. ఎక్కడ మొదలు పెట్టాలో తెలియట్లేదు. ఏ గులాబీ దగ్గర మొదలు పెట్టనా అని ఆలోచిస్తున్నాను. ఈ పార్క్ కూడా చూపిస్తానండి మీకు. చాలా బాగుంటుంది మా ఊళ్ళో ఈ పార్కు. అసలు బెంగళూరులో ఉండే బొటానికల్ గార్డెన్స్, పెద్ద పెద్ద గార్డెన్స్ వాట్ల అన్నిటికన్నా కూడా ఇంకా చాలా గొప్పగా ఉంటుంది అన్నమాట. ఇది మా ఊళ్ళో ఈ పార్క్ ఉండడం వల్ల మాకు అంత తెలియట్లేదు అని అనిపిస్తూ ఉంటుంది నాకు ఒక్కోసారి. అసలు మేము ఆరిగాన్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మేము ఈ ఊరు సేలం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మేము వచ్చింది ఈ పార్కుకే. మా అబ్బాయి అప్పుడు 1 year వాడిని తీసుకుని ఈ పార్క్ వచ్చాము మేము. అది ఎందుకో చాలా ఇష్టం అన్నమాట నాకు. ఆ మెమరీస్ అన్నీ, వాడు ఆ స్లైడర్, జారుడు బళ్ళు అన్నీ ఆడాడు. ఆ ఫొటోస్ అన్నీ అప్పుడు ఇండియాకి పంపించేవాళ్ళం మేము. అప్పుడు ఇవేం లేవు కదా, డిజిటల్ అంతా. ఫోటోలన్నీ కడిగించి అప్పుడు ఒక సెట్ మా అత్తగారు వాళ్ళకి, ఒక సెట్ మా అమ్మ వాళ్ళకి అలా పంపించేవాళ్ళం. ఇప్పుడు మీకు ఏ గులాబీ దగ్గర మొదలు పెట్టను. గులాబీ అంటే ముందు ఎరుపే కాబట్టి ఎర్ర గులాబీ, గులాబీలోకి రాణి అని ఏదో చిన్నప్పుడు చదువుకునేవాళ్ళం. సో ఆ ఎర్ర గులాబీతో మీకు మొదలు పెడతాను చూపించిన. గులాబీలోనే ఎన్ని రంగులో చూడండి. గులాబీలో ఎరుపుకి లేత గులాబీ 2 కలిసిన మిక్స్డ్, ఎల్లో పసుపచ్చకి మళ్ళీ ఆ చుట్టూరా ఇవి గులాబీలు. ఇదొక గులాబీ. ఒకే చెట్టుని మళ్ళీ ఇలా పసుపును ఈ రోజ్ కలర్ కలిసి ఉన్నాయి. వీళ్ళకి ఇన్ని రకాల చుట్టూరా ఉన్న ఆ రెక్కలకి మళ్ళీ పసుపు చుట్టూరా ఎవరో మనిషి కూర్చుని అలా పెయింటింగ్ వేసినట్టు. అబ్బాబ్బాబ్బాబ్బా, పాట గుర్తొస్తుందండి. ఎవరు నేర్పేరమ్మాయి పూలిమ్మని రెమ్మ రెమ్మకు, ఎంత తొందరలే హరి పూజకు, పొద్దు తిరగక ముందే పూలిమ్మని. క్షమించండి పాట పాడేసినందుకు. చూడండి రంగు ఎంత బాగుందో. అసలు ఒక గులాబీలోనే ఎన్ని రంగులు, అసలు ఏమని చెప్పాలో కూడా తెలియదు వాటిని. ఒకసారి ఇక్కడ ఇది బుష్ పార్క్లోనే ఇది ఒక రూమ్ అండి. ఇండోర్ ప్లాంట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఒకసారిగా ఇండోర్ ప్లాంట్స్ అన్నీ చూపిద్దామని వచ్చాను ఇక్కడికి. ఇదొక్కటే నాకు తెలుసు, రబ్బర్ చెట్టు. అది అన్నీ మనకి ఇండియాలో మనకు తెలుసున్న చెట్లులా అనిపిస్తాయి అన్నమాట. ఏవో వాటికి క్లోజ్గా. ఇది నాకు మారేడు ఆకులు ఉంటాయి కదా, అలా మారేడు చెట్టులాగా కనపడుతుంది. దీన్ని జేడ్ ప్లాంట్ అంటారు. ఇది జేడ్. అలా తెలిసిన 2-3 ఉన్నాయేమో అంతే. మీకు వింత చెప్పాలండి. ఇగో ఇక్కడ ఒక ప్లాంట్ ఉంది కదా, ఇదే అనుకుంటాను. ఒక ప్లాంట్ ఉంటుంది, దానికి ఈ పక్కన అటు ఇటు అంచులు చాలా షార్ప్గా ఉంటాయి అన్నమాట. ఇలా ముట్టుకుంటే కట్ అయిపోయేలాగా. ఎస్, ఇది అనుకుంటా. కట్ అయిపోయిన అయితే దాని పేరేంటి అంటే మా ఫ్రెండ్ చెప్పింది మదర్ ఇన్ లా టంగ్. అంటే మదర్ ఇన్ లా టంగ్ అంత షార్ప్గా ఉంటుందనిట. భలే నవ్వొచ్చింది నాకు. భలే పెట్టారు పేరు అనుకున్నాను. కానీ అంటే ప్రపంచంలో ఎక్కడైనా మదర్ ఇన్ లా అంటే ఏదో అంటారు టైప్ ఏమాట. ప్రపంచం అంతా ఉంది అది అని. ఇదే జాస్మిన్లోనే ఇదొక రకం అండి.
మన అక్కడ స్టార్ జాస్మిన్ అని అంటారు ఇక్కడ. మన జాస్మిన్ ఫ్యామిలీకి సంబంధించింది.